మీరిప్పుడు చూసిన విజువల్స్‌లో 100% క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అలాగే ఒక తోప్ లెవెల్ యాక్షన్ సీక్వెన్సీ ఉంది. అది కూడా ఎగ్జాక్ట్‌గా మనం కంట్రోల్ చేసుకోవచ్చనమాట. ఎలాంటి ఎమోషన్ కావాలి, లేకుంటే యాంగ్రీ సీన్ ఉండాలి, సాడ్ ఉండాలి, ఎవ్రీథింగ్ మనం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు ఒకే ప్లేస్‌లో ఎళ్లి చేసుకోవచ్చనమాట. స్టెప్ బై స్టెప్ చెప్తాను, మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ మీ ఏ వీడియోస్‌లో గాని, మూవీస్‌లో గాని పెడితే మీ మూవీకి కానీ, షార్ట్ ఫిల్మ్ గాని చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. మంచి వ్యూస్ కూడా వస్తాయి. స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్‌గా చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోని 3 వేస్‌కి అయితే డివైడ్ చేద్దాం. ఫస్ట్ మనమైతే 100% క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మ్యాచ్ చేయాలి. అలాగే సెకండ్ వన్ మనం 3డీ సీన్ యూజ్ చేసి మనకు నచ్చిన కెమెరా యాంగిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఒక్క సింగిల్ ఇమేజ్‌తో. అలాగే థర్డ్ వన్ మనం ఒక యాక్షన్ సీన్ క్రియేట్ చేసి దాన్ని మనం మనకు నచ్చిన వేలో మనం స్పీడప్ చేయడం, స్లో అప్ చేయడం, ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ చేయడం ఇవన్నీ మనం థర్డ్ స్టెప్‌లో తెలుసుకుందాం. సో గైస్, ఇప్పుడు మీరు ఎక్స్‌ఫిల్‌లో పవర్‌ఫుల్ సినిమాటిక్ సీన్స్, అలాగే మనం ఒక ఫైట్ సీన్‌ని కంట్రోల్ చేసుకోవడం, ఎమోషన్స్‌ని అన్నిటిని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అనమాట ఎక్స్‌ఫిల్ యూజ్ చేసి. సో దానికోసం ఇక్కడ మీకు ఎక్స్‌ఫిల్‌కెళ్తే సినిమాటిక్ స్టూడియో అనే ఆప్షన్ ఉందా, అక్కడికెళ్ళండి. ఇక్కడ మీకు మనకు లేటెస్ట్‌గా కొన్ని ఫీచర్స్ వచ్చాయన్నమాట. వన్ బై వన్ చెప్తాను. ప్రతి ఒక్కటి చాలా స్టన్నింగ్‌గా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీరు ఇంతకుముందు అడిగారు కదా 100% క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఎక్కడ అని. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మనం 100% క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇమేజ్ ఆప్షన్ ఉందా, ఇక్కడ ఇమేజ్ ఆప్షన్‌కి వెళ్తున్నా నేను. ఇక్కడ మనకు నచ్చిన క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇమేజ్ జనరేట్ చేసే ముందు క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేసుకుందాం. ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇక్కడ మీకు @ సింబల్ ఉందా 2:2 పక్కన. @ సింబల్ కొడితే ఇక్కడ మీకు నచ్చిన ఎంతమందినైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ వాళ్ళ ఒక 3-4 ఇమేజెస్ ఇచ్చి ఎగ్జాక్ట్‌గా 100% మ్యాచ్ అయ్యేలా క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఒక క్యారెక్టర్ అయితే బిల్డ్ చేశాను. సో మీ ఓన్‌గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో క్రియేట్ న్యూ ఎలిమెంట్ ఉందా, దాని మీద కొట్టి ఇక్కడ మీ ఇమేజెస్ అప్లోడ్ చేయాలన్నమాట. సో ప్రెజెంట్ నేనైతే నా దగ్గర ఒక 4 ఇమేజెస్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా టోటల్ ఏఐతోనే క్రియేట్ చేసింది నేను. జస్ట్ ఈ ఇమేజ్ రెఫరెన్స్ తీసుకొని నేను చాట్‌జిపిటికి వెళ్ళి, లేకుంటే జెమినైకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. నేనైతే గూగుల్ ఫ్లోకి వెళ్ళి చేసుకున్నా. ఒక ఫుల్ షాట్ కావాలి, అలాగే సైడ్ యాంగిల్, రైట్ యాంగిల్, మొత్తం 4 ఇమేజెస్ వచ్చాయి. సో అలాగే ఆల్రెడీ ఒక క్యారెక్టర్ బిల్డ్ చేశాయి కదా, సో తిననే అనమాట. లైక్ ఫ్రంట్ యాంగిల్, సైడ్ యాంగిల్, అలాగే ఫుల్ షాట్, ఇలా 4 ఇమేజెస్ అప్లోడ్ చేశాను. సో నేను వెళ్ళి ఇప్పుడు నా క్యారెక్టర్ని బిల్డ్ చేసిన. ఆల్రెడీ తన క్యారెక్టర్ని బిల్డ్ చేశాను. ఇప్పుడు నా క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోబోతున్నా. సో మనమైతే ఒక్కొక్క ఇమేజ్ అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో అలాగే సెకండ్ ఇమేజ్ అండ్ థర్డ్ వన్. సో మనకి ఇమేజెస్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలి. సో మీ నేమ్ అంటే మీ నేమ్ ఇచ్చుకోండి. ఇప్పుడు వేరే క్యారెక్టర్ క్రియేట్ చేశారనుకోండి, క్యారెక్టర్ 1 లేకుంటే క్యారెక్టర్ 2 ఎలా అయినా ఇచ్చుకోండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ మీ ఇష్టమే. ఒకేలా కాన్ఫిడెంట్ హీరో, లేకుంటే లైక్ ఒక ఎమోషనల్ పర్సన్ అలా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్స్ ప్రెసెంట్ నో నీడ్ కాబట్టి క్రియేట్ కొడుతున్నాం. సో క్రియేట్ కొడితే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఉంది ఇక్కడ. నేను ప్రెసెంట్ సో నా క్యారెక్టర్ బిల్డ్ చేశా కదా, ఇద్దరిది రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మళ్ళీ @ వెళ్ళి ఇక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం. సో 2 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుని యూజ్ ఎలిమెంట్ కొడుతున్నాం. ఇప్పుడు 2 క్యారెక్టర్స్తో మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు అనమాట. సపోజ్ వాళ్ళిద్దరు ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్నారు ఒక ట్రైన్లోని. సో అలా ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. దాంతో మనం 3D ఇమేజ్ క్రియేట్ చేసి ఫైట్ సీన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం చాట్‌జిపిటికి వెళ్ళి ఇక్కడ మనం ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ప్రాంప్ట్తో వెళ్తే చాలా బెటర్గా మనకు రిజల్ట్స్ వస్తాయన్నమాట. ప్రెసెంట్ మనం అక్కడికి వెళ్ళి జస్ట్ ట్రైన్లో ఫైట్ చేసుకున్నారంటే మనకు సరిగా రాకపోవచ్చు. సో అందుకే ప్రాంప్ట్ ద్వారా వెళ్దాం. సో ఇక్కడ నేను స్పిల్ 2 ఇమేజెస్ ఇచ్చాను. సో వాళ్ళిద్దరు మూవింగ్ ట్రైన్ పైన ఇద్దాం. మూవింగ్ ట్రైన్ పైన ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రెసెంట్ అయితే ఎక్స్‌ఫిల్‌లో 2 ఇమేజెస్ అప్లోడ్ చేశాను. నాకు వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు ట్రైన్ మీద, లైక్ మూవింగ్ ట్రైన్ మీద. అలాగే సో డ్రెస్సింగ్ స్టైల్ కూడా మంచి సజెస్ట్ చేయమని చెప్పాను. సో మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ లో డ్రెస్ ఎలా ఉందో సో అది ఫైట్కి సెట్ అవ్వదు అనమాట. సో నేను అందుకే చాట్‌జిపిటిని సజెస్ట్ చేయమని చెప్పాను. సో ప్రెసెంట్ అయితే హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలి, హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండాలని సజెస్ట్ చేస్తుంది. సో మనకు నెక్స్ట్ కావాల్సింది ప్రాంప్ట్ కావాలి. సో ప్రాంప్ట్ అన్నాం అనుకోండి, మనకి ప్రాంప్ట్ అయితే సజెస్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరు ట్రైన్ పైన సో ఫైట్ చేసుకుంటూ ఉన్నట్టు. సో కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ స్టార్టింగ్లో మనకు 2 మెన్ ఉంది కదా,
సో 2 పర్సన్స్ అని పెడదాం. ఆల్రెడీ మనం ఇద్దరిని ఇక్కడ ట్యాగ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళని తీసుకుంటుంది. సో అండ్ మనకు నెక్స్ట్ ఇక్కడ ఎన్ని అవుట్పుట్స్ కావాలి 1 or 2 సెలెక్ట్ చేసుకోండి. ప్రెసెంట్ 1 చాలు. ఇక్కడ మీకు ఏ ఆస్పెక్ట్ రేషియో కావాలి, నేను ప్రెసెంట్ 16 సెలెక్ట్ చేసుకున్నా. 4K 2K 4K సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు గ్రిడ్ జనరేషన్ ఆప్షన్ ఉందా, ఇది 1:1 అంటే మీకు లైక్ 2 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. 2:2 అంటే 4 అవుతాయి. 3:3 అంటే సేమ్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ నే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ లో లేకుంటే సేమ్ థీమ్ తోనే డిఫరెంట్ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. మీకు ప్రెసెంట్ చూపిస్తావు. సో ఫస్ట్ మనం 2:2 సెలెక్ట్ చేసుకుందాం. సో మనం ఆల్రెడీ క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి నో నీడ్. ఇంకా ఇక్కడ మీకు మనకు నచ్చిన కెమెరా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ ఎక్స్పిల్ ఎలా మనం కెమెరా సెటప్ చేసి మంచి సినిమాటిక్ సీన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో ప్రెసెంట్ నేనైతే ఈ సెలెక్ట్ చేసుకొని ప్రెసెంట్ అలా పెట్టేస్తున్నా. సో జనరేట్ కొడుతున్నాం. సో జనరేట్ కొడితే మనకు 4 ఇమేజెస్ వస్తాయి అనమాట. మనం ఒక్క ప్రాంప్ట్ ఇచ్చాము మనకు 4 ఇమేజెస్ వస్తాయి. జస్ట్ 4 క్రెడిట్స్ తో మనం 4 ఇమేజెస్ చేసుకోవచ్చు. సో గైస్ మనకైతే అవుట్పుట్ చూసారా, మనం జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చాము మనకు 4 ఇమేజెస్ వచ్చాయి. ఎందుకంటే మనం 2:2 సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. సో మీరు 3:3 చేసుకుంటే 9 ఇమేజెస్ వస్తాయి. 4:4 అంటే 16 వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ నేను మనకు వచ్చిన ఇమేజెస్ ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఏ ఇమేజ్ బాగుందో సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ట్రైన్ మీద ఈ 2 బాగున్నాయి కదా, లైక్ ఫస్ట్ 2 బాగున్నాయి. ఫస్ట్ వన్ అలాగే సెకండ్ వన్. సో థర్డ్ వన్ మనకు సైడ్ నుండి వాళ్ళు ఫైట్ చేసుకున్నట్టుంది. సో మీ ఇది ఓకే అనుకుంటే అప్ స్కేల్ కొట్టండి. ఇక్కడ అది మనకు అప్ స్కేల్ అవడం స్టార్ట్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ కూడా అప్ స్కేల్ కొట్టండి. మనకి ఏవైతే బాగున్నాయో అవి మీరు అప్ స్కేల్ చేసుకోండి. సో అప్ స్కేల్ చేసుకుంటే మీకు ఇక్కడ జనరేట్ అవడం స్టార్ట్ అవుతాయి అనమాట 1 by 1. సో గైస్ మనకి ఒక ఇమేజ్ వచ్చింది కదా, ఒకసారి ఓపెన్ చేస్తున్నా. సో ఇలా ఉంది, చాలా అంటే చాలా బెటర్గా వచ్చింది కదా. సో మనకు క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక ఆప్షన్ ఇక్కడ క్రియేట్ 3D సీన్ ఉందా, సో అక్కడికి వెళ్ళండి. క్రియేట్ 3D సీన్ కొడితే మీకు ఒక 3D ఫ్రేమ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరైతే ఇప్పుడు సేమ్ ఇమేజ్ లోనే డిఫరెంట్ కెమెరా యాంగిల్ ని మీరే లైక్ కర్సర్ మూవ్ చేసి చేసుకోవచ్చు అనమాట. వన్స్ అది జనరేట్ అయిన తర్వాత కూడా చూద్దాం మనం. సో బిఫోర్ దట్ మనకి ఇంకొక ఇమేజ్ కూడా జనరేట్ అయింది కదా, ఇది కూడా చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది కదా. సో మనకు ఇప్పుడు 3D సీన్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఒక్కసారి దాని మీద ప్రెస్ చేశారంటే, మీరు ట్యాప్ చేశారంటే మీకు ఒక సీన్ అయితే ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట. ఆ ఫ్రేమ్ ఇక్కడ మనకు నచ్చిన కెమెరా యాంగిల్ ని మనం మూవ్ చేసుకుంటా చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ట్యూటోరియల్ కావాలంటే మీకు రైట్ సైడ్ లో ట్యూటోరియల్ అని చూపిస్తుంది. ఎడ్జ్ లో మీకు ట్యూటోరియల్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు లైక్ మన కీబోర్డ్ లో ఏ కీ ప్రెస్ చేస్తే మనకు మూవ్మెంట్ ఎలా ఉంటుంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్, అలాగే మనకు అప్ అండ్ డౌన్, ఇలా మీకు ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట ట్యూటోరియల్. సో నేను ప్రెసెంట్ అయితే ఒక కెమెరా యాంగిల్ అయితే మనం చేంజ్ చేద్దాము. సో మనమైతే ఈ కెమెరా యాంగిల్ అయితే ప్రెసెంట్, సో ఈ కెమెరా యాంగిల్ మనకు కావాలి ప్రెసెంట్. సో నేనైతే క్యాప్చర్ షాట్ ఉంది కింద, మీకు క్యాప్చర్ షాట్ అని చూపిస్తుంది. సో క్యాప్చర్ షాట్ కొడితే మీకు 2 క్రెడిట్స్ అయితే కట్ అయిపోతాయి అనమాట. జనరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎస్కేప్ కొట్టారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. చూసారు ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఫుల్ షాట్ ఉంది కదా, వాళ్ళిద్దరు ఫుల్ ఫైట్ చేసుకున్నట్టుంది. నేను క్రియేట్ చేసిన మాత్రం క్లోజ్అప్ షాట్ వాళ్ళిద్దరిది. సో అది ఎలా మనం 3D సీన్ లో మనం అడ్జస్ట్ చేసుకున్నాం. చూద్దాం మనకి అవుట్పుట్ కూడా ఎలా వస్తుందో. సో గైస్ చూసారా, మనం 3D సీన్ నుండి ఇప్పుడు ఈ యాంగిల్ మనం అయితే క్రియేట్ చేసాం కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఒకవేళ మీకు డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ కావాలంటే మళ్ళీ మీరు 3D సీన్ అని కొట్టండి, ఇక్కడ మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. మనకు ప్రెసెంట్ ఏం చేసాం, క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసాం ఇక్కడ. అలాగే నెక్స్ట్ మనము 3D సీన్ లో ఇమేజెస్ ని ఇలా క్రియేట్ చేసుకోవాలో చూసాం. 2 అయిపోయాయి కదా. నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఒక పవర్ఫుల్ సినిమాటిక్ ఫైట్ సీన్ క్రియేట్ చేయాలి. అది కూడా మనమే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు వీడియో ఆప్షన్ ఉందో, సో వీడియో ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ వీడియో ఆప్షన్కి వెళ్తే సో ఇక్కడ మీకు డైరెక్టర్ ప్యానెల్ ఉంటుంది. ఇక్కడ మీరు హీరో హీరోయిన్ ఇవ్వడము లేకుంటే ఇమేజెస్ యాడ్ చేయడం అన్ని చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్గా ట్రై చేస్తే నాకు తీసేస్తున్నాను నేను. ఇక్కడ డైరెక్టర్ ప్యానెల్లో మనమైతే ఇమేజెస్ యాడ్ చేయాలి. మన దగ్గర ఇమేజ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను ప్రెసెంట్ ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేట్ ఆప్షన్ ఉందా, యానిమేట్ ఆప్షన్లో స్టార్ట్ ఫ్రేమ్. సో స్టార్ట్ ఫ్రేమ్ కొట్టారనుకోండి, చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది మనకు స్టార్ట్ ఫ్రేమ్లో. ఇక్కడ మనమైతే ఇప్పుడు ప్రాంప్ట్ ఇవ్వాలి. సో డైరెక్టర్ ప్యానెల్ అవసరం లేదు, ఎందుకంటే ప్రెసెంట్ మన దగ్గర ఆల్రెడీ ఫస్ట్ ఫ్రేమ్ ఇమేజ్ ఉంది. సో ఇంకా మనం డైరెక్టర్ ప్యానెల్ టచ్ చేసే అవసరం లేదు. ఒకవేళ మీకు డైరెక్టర్ ప్యానెల్ కావాలంటే, ఒకవేళ మీకు ఫస్ట్ ఇమేజ్ లేదనుకోండి, మీరు మీ దగ్గర ఉన్న ఇమేజ్ అప్లోడ్ చేయడానికి ఇది బెటర్గా యూజ్ అవుతుంది. సో ప్రెసెంట్ మనకు ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని టచ్ చేయకండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: సింగిల్ షాట్, మల్టీ షాట్ ఆటో అండ్ మల్టీ షాట్ మాన్యువల్. సింగిల్ షాట్ ఏంటంటే జస్ట్ మీరు ఇమేజ్ ఇస్తే సేమ్ ఫ్రేమ్లో లైక్ మీకు సేమ్ ఇమేజ్లో లైక్ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నట్టు వస్తుంది. మల్టీ షాట్ ఆటో అంటే లైక్ మీకు ఫైట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ వస్తాయి. హీరో లైక్ ఇప్పుడు ఒక ఫ్రేమ్ చేంజ్ అవుతుంటుంది అనమాట. ఒక క్లోజ్అప్ షాట్ రావడం లేకుంటే హై యాంగిల్ షాట్ రావడం డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. ఆటో అంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే మోడల్ సెలెక్ట్ చేసుకున్నామో అదే మనకు డిఫరెంట్ కెమెరా సజెస్ట్ చేస్తుంది. మాన్యువల్ అనుకోండి, మనం ఇప్పుడు లైక్ టోటల్ 12 సెకండ్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ డ్యూరేషన్ 12 సెకండ్స్. ఈ 12 సెకండ్స్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. 2 సెకండ్స్ మనకి ఏ ఫ్రేమ్ కావాలి,
నెక్స్ట్ 2 సెకండ్స్ ఏం ఫ్రేమ్ కావాలి, అలా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని చూసారా? సీన్ 1కి వెళ్ళారనుకోండి, ఇక్కడ 2 సెకండ్స్ చూపిస్తుంది. మీరు ఒకవేళ 3 సీన్లే పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 సీన్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 మొత్తం 12 సెకండ్స్లో మీరు ఎన్ని సీన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే మనకు 3 సీన్స్ క్రియేట్ చేసుకుందాం. ఒకటి 4 సెకండ్స్, ఒకటి 4 సెకండ్స్, ఇది మనకు 4 సెకండ్స్. నెక్స్ట్ ప్లస్ సింబల్ కొట్టి ఇంకొక 4 సెకండ్స్. సో మనం 4 డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనం మెయిన్ చేయాల్సింది సీన్ 1కి వచ్చి ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలనుకోండి. లైక్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే ఇమేజ్ ఇచ్చాము. సో ఈ ఫస్ట్ 4 సెకండ్స్ మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలి అన్నది ప్రాంప్ట్ ఇక్కడ ఇవ్వాలి. సో అలాగే మీకు ఇక్కడ మూమెంట్ ఆప్షన్ ఉంటుంది, ఎలాంటి కెమెరా యాంగిల్ కావాలని. సో ప్రెసెంట్ కెమెరా యాంగిల్ టచ్ చేయకండి, టచ్ చేస్తే కొలాప్స్ అయిపోద్ది మొత్తం. సో అది మనకు మిషన్కే వదిలేయండి, ఏ మిషన్కి, అదే మనకు బెటర్ అవుట్పుట్స్ ఇస్తుంది. ఇక్కడ మీకు లైక్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఒకవేళ మీకు వెంటనే ఇప్పుడు షార్ట్ అనేది స్పీడ్గా స్టార్ట్ అయ్యి లైక్ వెంటనే స్లోగా పడిపోవాలి. ఇప్పుడు స్లో కావాలంటే కిందికి మీకు ఇక్కడ మళ్ళీ స్పీడ్గా ఎండ్ అవ్వాలి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ సీన్. అలాగే సెకండ్ సీన్ కూడా మీకు ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రెసెంట్ దీంట్లోనే నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇంపాక్ట్ సెలెక్ట్ చేసుకున్నా. అలాగే సీన్ 3లో కూడా సో వాళ్ళు సజెస్ట్ చేస్తుంది స్పీడ్ అప్ సెలెక్ట్ చేసుకున్నా. 3 సెలెక్ట్ చేసుకున్నాం. సో మీకు ఒకవేళ ప్రాంప్ట్స్ మీకు నచ్చినవి కావాలంటే ChatGPTకి వెళ్ళి రెఫర్ చేసుకోండి. ఒకవేళ ఇవ్వకుండా ఏం కాదు, ఆటోమేటిక్గా అదే మనకు సజెస్ట్ చేస్తుంది. సో మనకు డన్ కాబట్టి మల్టీ షాట్ మాన్యువల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో జనరేట్ కొడుతున్నా. 2 సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఇక్కడ అవుట్పుట్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ రెజల్యూషన్ 1080, మీకు ప్రెసెంట్ యాక్షనా లేకుంటే ఏ జోనర్ సెలెక్ట్ చేసుకోండి. ప్రెసెంట్ జనరలా లేకుంటే హారరా, కామెడీయా. సో యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒకేలా మీకు ఇది సెలెక్ట్ చేసుకోవడం ఇష్టం లేదంటే జనరల్ పెట్టేసుకోండి. సో ప్రెసెంట్ మనకు యాక్షన్ స్కిన్ కాబట్టి యాక్షన్ పెట్టేసుకొని జనరేట్ కొడుతున్నాం. సో జనరేట్ కొడితే మనకు స్టార్ట్ అయిపోతున్నాం జనరేట్ అవ్వడము. సో అది జనరేట్ అవ్వకముందే మనం ఇంకోటి ఏం చేద్దామంటే ప్రెసెంట్ ఫస్ట్ ఫ్రేమ్లో తీసేద్దాం. మళ్ళీ ఇమేజెస్కి వెళ్దాం. ఇమేజెస్కి వెళ్ళి మనకు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు రెఫరెన్స్గా యూజ్ చేద్దాం. సో దీని కాకుండా ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేట్ దగ్గర ఫస్ట్ ఫ్రేమ్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఇంతకుముందు మల్టీ షాట్ మాన్యువల్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మల్టీ షాట్ ఆటో పెట్టుకుందాం. ఆటో పెట్టుకొని ఎన్ని సెకండ్స్ కావాలి మీకు అవుట్పుట్, ఇక్కడ మనకు 3 సెకండ్స్ నుండి 12 సెకండ్స్ దాకా ఆప్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి మోషన్ కావాలి, స్పీడప్ కావాలా, స్లో కావాలా, మనం ఇంతకుముందు చూసుకునే కదా మల్టీ షాట్ మాన్యువల్లో, సేమ్ అలాగే. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం మూమెంట్ ఆటో పెట్టేస్తున్నా. సో అంతా ఓకే అనుకుంటే మీరు రెజల్యూషన్, యాక్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని అవుట్పుట్స్ కావాలి జనరేట్ కొట్టండి. సో జనరేట్ కొడితే ఇంతకుముందు మనం మల్టీ షాట్ మాన్యువల్లో 2 చేసాం, మల్టీ షాట్స్ ఆటోలో 2. సో మనం అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా వచ్చాయో ఇవి.